2022లో ఎవరైతే ఫార్మసీ కోర్సు చేశారో, కోర్సు కంప్లీట్ చేయకుండా అంటే జాయిన్ అయ్యారో, ఆ బ్యాచ్ అంటే 2022 బ్యాచ్ నుంచి కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు డి ఫార్మసీ, బి ఫార్మసీ వీళ్ళందరూ కూడా డిపిఈ ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి పీసీఐ ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఇది నేషనల్ మెడికల్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు కండక్ట్ చేసేలాగా చేశారు. అయితే దానికి మనం 5,000 చిల్లర ఎగ్జామ్ ఫీజు కట్టేసేసి సన్నద్ధమయ్యాం. చివరికి ఒక 10 రోజుల్లో ఎగ్జామ్ ఉందనగానే ఆ ఎగ్జామ్ని రద్దు చేశారు. అయితే మనం కట్టిన ఫీజు ఎటుపోయింది? మనం కట్టిన ఫీజు మనకు వస్తుందా లేదా? వేల రూపాయల్లో మనం ఎగ్జామ్ ఫీజు కట్టాం కదా! మరి అలాంటప్పుడు మరి ఎలా అని చెప్పేసి అనుకున్న సందర్భంలో కొత్త సర్క్యులర్ను 13వ తారీఖు 12వ నెల 2024 అంటే ఈ రోజున ఒక సర్క్యులర్ విడుదల చేసింది. వాటన్నిటిని ఫీజును మరలా ఎవరైతే కట్టారో వారికి రీఫండ్ చేస్తున్నాము అని చెప్పి అన్నారు. సో ఎవరైతే ఫార్మసీ వాళ్ళు ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే డిపిఈ ఎగ్జామ్ ఎవరైతే రాయటానికి సన్నద్ధమై ఎగ్జామ్ ఫీజు కట్టారో ఆ ఫీజు మళ్ళా రీఫండ్ అవుతుంది అనేటువంటిది సర్క్యులర్ ఉద్దేశము. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఎగ్జామ్కి ఎవరైతే ఫీజు కట్టారో వారందరికీ కూడా రీఫండ్ అవుతుంది. మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదా, ఈ ఎగ్జామ్ ఎందుకు అనేటువంటి వాళ్ళకి ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎగ్జామ్ బదులు కనీసం మీరు ఎగ్జామ్స్ ఈ సర్టిఫికేట్స్ మనం పొందిన తర్వాత పీసీఐలో రిజిస్టర్ చేసుకోవాలంటే కనీసం మొన్న వచ్చినటువంటి నివేదిక ప్రకారం 2 సిఈపి ప్రోగ్రామ్స్ 5 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి. సో దాని మీద దృష్టి పెట్టేలాగా చేసుకుంటే 2 సిఈపి ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయినట్లయితే మనం రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉండొచ్చు